పేద ప్రజలకు సేవ చేసిన నాయకుడు వంగవీటి మోహనరంగా అని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రంగా యువసేన కాపు నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ని కలిసి రంగా విగ్రహం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలకు సేవ చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహం కావలిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కాపులు కోరిన స్థలాలు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి స్థలాన్ని కేటాయించేలా చూస్తామని వివరించారు. ఈరోజు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు, అదేవిధంగా గంగా యువసేన ఈరోజు కావలిలో ఉండడానికి కారణమైన శ్రీనివాసులు మరియు వారి మిత్రబృందం అంతా కూడా రావటం, దానికి సంబంధించి ఆ విగ్రహ ప్రతిష్ఠ జరగాలి కావలిలో, దానికి సంబంధించి మాకు ఏదైనా స్థలం కావాలని చెప్పిన మీదట ఎక్కడైతే శ్రీకృష్ణదేవరాయ విగ్రహం ఉందో దానికి ఆపోజిట్ స్థలం బాగుంటుందని వాళ్ళు అడగటం, ఇమీడియట్గా దాన్ని మేము అంతా కూడా తప్పకుండా కమిషనర్ గారితో అదేవిధంగా వారితో ఒకసారి తెలియజేసి దాన్ని కేటాయిస్తామని చెప్పడం కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా చాలా సంతోషం ఇస్తుంది. తప్పకుండా, ఎందుకంటే తప్పకుండా ఆ స్థలం అక్కడైతేనే బాగుంటుంది. ఎందుకంటే గంగా గారికి ఆ ప్రదేశం సెంటర్ ప్లేసు, మార్కెట్ ప్లేసు, అదేవిధంగా అక్కడ రెవెన్యూ డివిజనల్ అధికారి డిఎస్పీ గారి ఆఫీస్ ఉంది కాబట్టి ఆ ప్రదేశం అయితే బాగుంటుందని అడగటం, దానికి ఓకే అని చెప్పడం జరిగింది. తప్పకుండా అక్కడ విగ్రహ ప్రతిష్టన ఇమీడియట్గా ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తాము, ఒక మంచిగా చూసి దాన్ని ప్రారంభిస్తామని చెప్పడం, దానికి తప్పకుండా నన్ను కూడా ఆహ్వానించారు, తప్పకుండా వస్తానని చెప్పాను. ఎందుకంటే గంగా గారు ఏ విధంగా పేదరికి మంచి సేవ చేశాడో, రాష్ట్రంలో ఏ విధంగా ఒక మంచి పేరు కాపుల్లో తెచ్చుకున్నాడో అది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గొప్ప నాయకుడిని తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా అటువంటి వారి విగ్రహాన్ని మన కావలి నెలకొల్పితే తప్పకుండా భావితగా పేదలు అంటే పేదలు వాళ్ళంతా కూడా అతన్ని గుర్తుపెట్టుకునేదానికి, ఆయన ఆశయాన్ని కాపాడేదానికి, ఆయన బాటలో నడిచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అడిగిన వెంటనే నేను ఇక్కడ మనస్ఫూర్తిగా ఈరోజు దానికి ఓకే చెప్పాను. తప్పకుండా అధికారులతో ఒక మాట చెప్పి దాన్ని తప్పకుండా 100% అయ్యే విధంగా చూస్తానని ఈరోజు నేను దగ్గర